వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి న్యాయవాది ముప్పల్ల సుబ్బారావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదేవిధంగా ఆపదలో ఉన్నటువంటి ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారో ఆ యొక్క కుటుంబాన్ని చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి నష్టపరిహారాలతో పాటు చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి పథకాలతో పాటుగా ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకొని వాళ్ళకి నిర్మాణం చేపట్టినటువంటి ఇల్లు ఇవ్వటం కానివ్వండి, భూమి ఇవ్వటం కానివ్వండి, లేకుంటే చట్ట ప్రకారం రావాల్సిన 4 లక్షల పైగా ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇవ్వాల్సిన సొమ్ము విషయంలో కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ఇటువంటి ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా, దళితుల మీద దాడులు జరగకుండా, దళితులపై జరిగే దాడులను నిరోధించడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సరిపోతుగా నేను మాట్లాడతామా? మాకేమి ఇవ్వలేదని చెప్పు. మాకేమి మీ పొద్దులో మా అబ్బాయి మీద ఆధారపడి బతుకుతున్నాం మేము. కానీ మా అబ్బాయి చనిపోయాడు, ఇలా చంపేశారు, మాకు చట్ట ప్రకారం రావాల్సిన నుండి ఏమీ రాలేదు, మాకు భూమి అలాగే పెన్షను మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చేసి మమ్మల్ని ఆదుకుంటే మా జబ్బులు బాగుపడితే, లేకపోతే మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడి తినడానికి కూడా భోజనం లేని పరిస్థితి అని చెప్పండి. అదే కదా, అక్కడ డిఫాల్ట్ సుప్రీంకోర్టులో పూర్తిగా ఇవాళ బెయిల్, మధ్యస్థ బెయిల్ ఇచ్చారు. నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ వేయలేదని చెప్పేసి ఇచ్చిన దాంట్లో మధ్యస్థ బెయిల్ ఇచ్చారు. దాని మీద హైకోర్టులో ఆర్గ్యూ చేయవలసిన అవసరం సుప్రీంకోర్టులో చేసి ఆ పిటిషన్ డిస్మిస్ చేయించారనుకో మళ్ళీ ఆయన జైలుకి వెళ్తాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆగడాలు, అక్రమాలు, బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆయన చేసిన ఊరేగింపులు, తదుపరి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తే డెఫినెట్గా ఆ బెయిల్ రద్దు చేయడానికి కావాల్సిన ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఆయన మళ్ళీ జైలుకి వెళ్తాడు. నమస్కారం అండి. వచ్చినందరికీ అనంతబాబు అయితే చాలా దారుణంగా నా కొడుకుని చంపేశాడండి. ప్రపంచం అంతా తెలుసు, చంద్రబాబు నాయుడు సార్కి కూడా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన ఆదుకోబెట్టి మేము ఇప్పటి వరకు ఇలా ఉన్నామండి. ఇంకా వరప్రసాద్ గారు, ముప్ప సుబ్బారావు గారు మమ్మల్ని అలాగా నిలబెట్టిగా ఆదుకున్నారండి 10 దాంట్లోని. మాకైతే రావాల్సినవి అయితే ఏమీ రాలేదండి. ఆగస్టు నెలలో పింఛన్ ఏంటి రాశారండి, మళ్ళీ ఆగస్టు నెల వచ్చేది సంవత్సరం అయిపోతుందండి, 2 సంవత్సరాలు దాటేస్తుంది అప్పుడేని పిల్లోడిని చంపేసి. మాకైతే ఏమీ రాలేదండి, మాకు పురస్కారం ఏమీ లేదు. పిల్లోడే మా పెద్ద పిల్లోడే మాకు ఆధారం కింద ఉండిపోడండి. మరి ఏ కక్ష కట్టుకుని చంపేశాడు అన్నది కూడా ఇప్పటికి నాకు అర్థం అవ్వట్లేదండి. ఒంటినిండా ఇసుకుంది, 31 గాయం ఉందండి. మరి దారుణంగా ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడు అంటే మరి శిక్ష పడాలండి. సిబిఐ ఎంక్వైరీ అడగాలి. మాకైతే నా పెద్ద కొడుకే మాకు పురస్కారం అండి. మాకు ఇప్పుడైతే ఏ ఆధారం కూడా లేదండి. నా భర్త అయితే ఒంట్లో బాగుంటలేదండి. మాకు అంతకన్నీ కూడా గవర్నమెంట్ వైఎస్ఆర్లో ఆపేశారండి, ఏమీ రాలేదు. స్థలం అని ఇచ్చారండి, స్థలం కూడా మాకు ఇంకా ఎకరం లేదు. అక్కడ ఇల్లు కడతా అన్నారు, ఏమీ లేదండి. మాకు డబ్బులు కూడా పడి కూడా ఏమీ రాలేదు. పిల్లడికి జాబ్ ఎత్తా అన్నారండి, ఏమి కూడా రాలేదండి. మాకు అన్నీ వచ్చేలా చేస్తారని గవర్నమెంట్ వారిని అడుగుతున్నానండి. అట్లా జరుగుతుందండి, జరుగుతుంది అనుకుంటున్నామండి. పడాలండి, పడకపోతే మాకు ఆత్మశాంతి కలగదండి. మాకు అంతగా ముప్పల సుబ్బారావు గారండి, పెట్టేవరప్రసాద్ గారు ఉన్నారండి. ముప్పల సుబ్బారావు 1 రూపాయి కూడా ఆశించకుండా మా కేసు అలాగా 2 సంవత్సరాల నుంచి అలా బాధించనే ఉన్నారండి. వారికి